మన ఇండియా డెవలప్మెంట్ కారణం వెనుకబడ్డానికి రాజకీయ నాయకులని ఎందుకని చెప్తున్నానంటే, నిన్న బ్యాంకులోకి వెళ్ళాను ఒక లోన్ కోసం, పొట్టెన్ లోన్ కోసం వెళ్తే 50 లక్షలు ఒకటి ఉంది, ₹1 కోటి ఒకటి ఉంది. నేను అడిగా, సార్ ఇట్లా మాకు లోన్ కావాలంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అప్ప, వచ్చావు కదా, ఏమన్నా మీది క్రాప్ లోన్ ఉందా అంటే, ఉంది సార్ మా డాడీది క్రాప్ లోన్ ఉంది అన్న. సరేలే అన్నాడు. మీ డాడీ పేరు చెప్పి చెక్ చేశాడు. మీరు కరెక్ట్ గడదాలే, కావాలంటే అడగండి సార్. లోపల మా ఊరిలో విలేజ్లో ఒక 5-6 మంది వచ్చారులే, పిలిపించి అందరినీ కరెక్ట్ కడతాను లేదా అడగండి సార్ అన్న. ఓకేనప్ప అందరూ అన్నారు, ఇస్తాలే లోన్ శాంక్షన్ అన్నాడు. శాంక్షన్ అని ఇచ్చి ఏం అడిగాడంటే, ఇప్పుడు 50 లక్షలకి 50 లక్షలు ప్రాపర్టీ పెట్టాలంట. సరే సార్ 50 లక్షలు ప్రాపర్టీ పెడతాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు మొత్తం లోన్స్ అన్నీ తీసుకున్నారు, ₹1 కోటి, ₹2 కోట్లు, ₹3 కోట్లు. వాళ్ళు ఏం ప్రాపర్టీ పెట్టారు సార్ అన్న. వాళ్ళకి రికమెండ్ మీద పోయినాయప్ప అన్నారు. కానీ నేను ఒక రైతును వచ్చి నువ్వు అడిగినప్పుడు లోన్ ఇవ్వాలా లేదా సార్, మా ఆయన క్రాప్ లోన్ అటాచ్ చేస్తే సరిపోతుంది కదా. నేనే చెప్పా, క్రాప్ లోన్ అటాచ్ ఉంటే దాన్ని సరిపోతుంది కదా అని చెప్పా. మా అమ్మది ఉంది, మా నాన్న ఉంది క్రాప్ లోను, నా మీద 1 సెంటు కూడా భూమి లేదు, మా నాయన పేరు మింది అని అడిగా. లేకుంటే మా అమ్మ పేరు మింది అన్న. అట్లా లేదప్ప, డిపాజిట్ చేయాలా, డిపాజిట్ కానీ ప్రాపర్టీ కానీ 50 లక్షలు డిపాజిట్ కానీ, లేదా 50 లక్షలు టౌన్లో ఇల్లు కానీ ఏమైనా ఉంటే భూమి రిజిస్టర్ చేయాలన్న. ఎందుకు లేండి సార్, రాజకీయ నాయకులు అయితే ఊనే చెప్తే ఇచ్చేస్తారు, మాకేరు కదనే. కానీ మన ఇండియా డెవలప్మెంట్ కారడానికి, వెనుకబడ్డానికి, మనం అమెరికాతో ఢీకొనలేయడానికి కారణం ఎందుకంటే రాజకీయ నాయకులు. తీసుకుంటే మా విలేజ్లో, మా ఊర్లో దగ్గర 150 కోట్లు కట్టాలంట. 150 కోట్లు రాజకీయ నాయకులు, రైతులు అందరూ. కానీ ఇప్పించుకుని ఇచ్చి మనం రిటర్న్ కట్టాలి, కడితేనే డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇండియాలో. కానీ తీసుకున్నప్పుడు నుండి లాస్ట్లో ఫైనలిస్ట్లో వచ్చే కడదాంలే, ₹1,00,000 అయింది కదా, 20,000 కడదాము. ఎట్లయిపోయినంటే చీప్గా తయారైపోయినారు. 1,00,000 ఇస్తారు, 1,00,000 కొట్టి 2 లక్షలు అవుతుంది, వడ్డీ తీసేసి కట్టమన్నా. కానీ మా ఊర్లో చాలా మంది తట్టుకోగా క్లియరెన్స్ ఇంకా తగ్గిస్తే కడదాము, ఇంకా తగ్గుతుందేమో అని ఆలోచిస్తున్నారు. కానీ మన ఇండియా డెవలప్మెంట్ కావడానికి కారణము వెనుకబడ్డానికి ఇట్లాంటి నాయలే. బ్యాంకులో తీసుకుని ఇచ్చి మనం బయట రిటర్న్ కట్టాలి. కానీ మనం ఎవరితో ఇప్పించుకునే కూడా కట్టరు. వాళ్ళు అందుకు డబ్బులు ఇవ్వడం వల్ల డబ్బులు ఎవరు ఇవ్వలే. ఎందుకు లేదంటే ఇదే ఆర్గ్యుమెంట్. ఇస్తానే ఆ కోర్టుకు పోయేది, ఆటికి పోయేది, ఇటుకు పోయేది ఆర్గ్యుమెంట్ అవుతా అంటే, ప్రజలు ఇచ్చేవాడు కూడా డబ్బులు బయటికి తీయలే. ఎందుకు లేదంటే ఇచ్చి ఎందుకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్. మనము ఇప్పించుకున్నాడు బాగానే ఉంటాడు, ఇచ్చినోడు పూసివన్నాడు, వీళ్ళిద్దరికే సినిమా. మనం ఏం చేస్తాం, పూసివన్న దగ్గర పోతాం, పరా అడుగుదాం పని. వాడు పోతే చెప్తాడు, డబ్బులు అడిగినప్పుడల్లా ఏం చెప్తాడంటే 100 సమాధానం చెప్తాను, నా పరిస్థితి బాగలేదు, పంట పనలేదు, అది ఇది అని చెప్తాడు. కానీ ఇప్పించుకునేటప్పుడు ఈ తతంగం అంతా ఏం చెప్పాడు కదా. నేను అదే రాజకీయ నాయకులు ఇంటికాడ దగ్గర పోయి అడగలేదు, అదే రైతుల దగ్గర పోతే బ్యాంక్ కూడా వచ్చి సీల్ చేస్తా, ఇల్లు సీల్ చేస్తా, ఇది సీల్ చేస్తా అంటాడు. కానీ మనం డెవలప్మెంట్ కావాలంటే ఏదైనా మాట కరెక్ట్గా ఉండాలా, మనం కూడా మాట మీద నిలబడాలి. ప్రజలు కూడా 100% మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడితేనే డబ్బులు ఏడని ఇచ్చేడు కానీ, ఇప్పించుకునేడు కానీ, ఏదైనా కానీ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు మాట చెప్తామనుకో, సాయంత్రానికి మాట తప్పుతాం. ఏదైనా ఫ్లాట్ విషయం అనుకో, ఫ్లాట్ అమ్మింటాం ఒక 50 లక్షలకి. ఎవరైనా వచ్చిరనుకో, ఎవరైనా 2 లక్షలు ఇస్తా అంటే వాడు ఎంత నాటకం చెంగుతాడు తెలుసా, ఎన్ని నాటకాలు చేస్తాడు తెలుసా, నా పెళ్ళాం వద్దనే, నా కొడుకు వద్దనే, అమ్మద్దు, అది ఇది అనే. కానీ మనం ఏదైనా చెప్తే దాని మీద మాట మీద కట్టుబడి నిలబడాలి. ఏదైనా కానీ ఒక వస్తువు కానీ ఏదైనా కానీ ఇవ్వాలనుకున్నప్పుడు మాట చెప్తామనుకో, అది వదిలిపెట్టేసేయాలి. లేదు నా పెళ్ళాన్ని తిడుతుంది, నా కొడుకు తిడుతుంది, నన్ను ఇంట్లోకి రాని, ఇదేంది, ఇట్లా వాళ్ళని ఏమంటారు తెలుసా, గొజ్జేలు అంటారు. మగోడు వచ్చి మాట మీద నిలబడాలి. ఆ మాట మీద నిలబడితేనే మనిషి అనేది ఎదుగుదల వస్తుంది. మన ఇండియా కూడా డెవలప్మెంట్. ఎందుకంటే మనం వెనుకబడతాం. కానీ మనం డెవలప్మెంట్ అవుతానా ఊరినే ఈ ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టాగ్రామ్లో చెప్పుకుంటున్నాం కానీ ఇండియా డెవలప్మెంట్ అవుతుందని. కానీ అమెరికా డెవలప్మెంట్ అవుతుంది, చైనా డెవలప్మెంట్ అవుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడు ఊరినే ఉండరు. నా మాది ఇట్లా పొట్టేళ్ళ కాడికో 12 మార్నింగ్ లేస్తే ఏదో పని చేసుకుంటా అంటారు. కానీ సాయంత్రం వరకు సోమరిపోతులు అవుతారు. కానీ ఆడ ఈడ అడక తింటారు. కానీ అంగడకాడ ఉండి, లేకుంటే ఒక పని పోదాం 200 వస్తుంది, ప్రతి ఓని ₹1000 కూలి కావాలి, లేకుంటే 100-200 ఏదైతే అది అడ్జస్ట్మెంట్ అవుదాం అనేది లేదు, పని లేనప్పుడు. కానీ వాడు ఎంచేపునే నాకు 1000 రావాలి సాయంత్రానికి అంటారు. కానీ మేము మార్నింగ్ నుండి ఇట్లా పొట్టేళ్ళ కాడికంట, పసల కాడికంట ఏదో పని చేసుకుంటున్నాం కాబట్టి సంసారాలు జరుగుతాయి. ఇళ్ళ కాడండి ఆలోచిస్తే అవుతుందా, ఏదో చిన్న డెవలప్మెంట్ చేసుకోవాలి ఇంటికాడండి, ఏదో పని. అప్పుడు డెవలప్మెంట్ అనేది వస్తుంది. మనం డెవలప్మెంట్ అయితే ఇండియా డెవలప్మెంట్ అవుతుంది. నెంబర్ 1 ప్లేసే వాళ్ళని ఎప్పుడు అనుకోవాలి, కానీ 0 కావాలని ఎప్పుడు అనుకోకూడదు. కానీ రాజకీయ నాయకుల చేతిలో మన ఇండియా డెవలప్మెంట్ కాకుండా ఈ రాజకీయ నాయకుల చేతిలో ఉండదు. కాబట్టి ఇండియా డెవలప్మెంట్ కావాలి. లేకుంటే కన్నా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తాం అందరం. ఎందుకంటే కన్నా అందరినీ సోమరిపోతులు చేస్తున్నారు కానీ వీళ్ళ వల్ల. కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి.